ఈ దినపు దేవుని యొక్క మాట సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దీర్ఘాయువు, ఒక మనుషుడు యొక్క ఆయుస్సు సమృద్ధిగా కలిగి ఉండాలంటే అది దేవుని వలనే కలుగుతుంది. మానవుడికి ఆయుస్సు నిర్దేశించేవాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే గనక మరణించవలసినటువంటి హిజ్కియా దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు తనకు కావలసినటువంటి ఆయుస్సు పొడిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మానవులకి దీర్ఘాయువు పొందాలంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి యందు నమ్మిక ఉంచాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. మానవుడు కలుగున్న దేని ద్వారా కూడా దీర్ఘాయువు పొందలేం. ఆ రీతిగా నమ్మినటువంటి అబ్రహాముకు నిండు వృద్ధాప్యము వరకు కూడా ఆశని ఇచ్చినటువంటి వాడుకున్నాడు. కాబట్టి దేవుడు యందు నమ్మిక ఉంచి దేవుని ద్వారా దీర్ఘాయువును పొందుదుము గాక.